ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అందరికీ నమస్కారాలు. నిన్న ఆర్టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చారో అది మేము వెరిఫై చేసాం. అయితే ఓకే, వాళ్ళు అనాలిసిస్ ఏదో పద్ధతిలో వాళ్ళకు ఉన్నటువంటి కోణాల నుంచి చేసి ఉండొచ్చు. వాళ్ళు ఈ జిల్లాలో 10 వస్తాయని చెప్పారు. మాకు వచ్చేటప్పటికి మాకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 గెలుస్తాయి అనేటువంటి అభిప్రాయం మాకు ఉంది. సో వాళ్ళు చేసిన దాన్ని మేము సర్వే తప్పనంగానే అది మరి మాకైతే మా అనాలిసిస్ ప్రకారంగా అయితే మొత్తం గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తన శక్తికి మించి పోరాటం చేస్తున్నాడు అన్నమాట వాస్తవం. ఆయా పరిస్థితులు ఒక పార్టీకి కూడా ఒక వేవ్ ఉంది, ప్లస్ దాంతోపాటు మేము కూడా కష్టపడుతున్నాం. వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దారుణంగా ఫెయిల్ అయింది. దుర్మార్గమైనటువంటి ఈ పాలన అంతమొందించాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రభంజనం కనపడుతుంది ప్రజల్లో. ఇవన్నీ చూసినప్పుడు జిల్లా మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. అలాగే మిగిలినటువంటి బాపట్లలో ఉన్న మిగతా 3 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా గెలుస్తాయి. ఎందుకంటే ఈ యొక్క సెంటర్ ప్లేస్ మంది. ఇక్కడ మొదటి నుంచి కూడా మీకు తెలుసు, మొన్న 2022 మహానాడు దగ్గర మొదలుకుంటే ప్రకాశం జిల్లా ఎక్కడ ఒక ఇంచ ఎవరు కూడా తగ్గలేదు. మేమందరం కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి పూర్తిగా 100% రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.